So folks, what do we see here? కాబట్టి స్నేహితులారా, మనం ఇక్కడ ఏమి చూస్తున్నాం? The Lord presenting his hands and saying, "Look at my hands." నా చేతులను చూడుడి అని ప్రభు తన చేతులను తన శిష్యులకు చూపిస్తున్నారు. Look at my hands. నా చేతులను చూడుడి. You know, Thomas wanted to be sure. తోమా నిశ్చయంగా తెలుసుకొని కోరినాడు. It is the Lord that is risen. పునరుద్ధారుడైనది ప్రభువేనా అని నిశ్చయముగా తోమా తెలుసుకొని కోరినాడు. And he said, "Until I put my finger into those hands where the nails had pierced, I cannot believe." నా వేళ్లను మేకులు కొట్టబడినటువంటి ఆ చేతుల్లో పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని తోమా చెప్పాడు. And the Lord went in, called Thomas, and said, "Okay, Thomas, here are my hands." ప్రభు తన శిష్యుని కలుసుకొని తోమాని పిలిచి, తోమా, ఇవిగో నా చేతులు, చూడమని చెప్పాడు. Here are my hands. నా చేతులను పట్టి చూడుము. You know, folks, especially when we think the almighty hands of God, of Jesus. ప్రియ స్నేహితులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని హస్తములు, యేసయ్య హస్తాల గురించి మనం తలంచినట్లయితే, You know, John in his first chapter says, యోహాను తన మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, all things were made by him, and without him was not anything made that was made. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగులేదు. All things were made by him. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. And so, కాబట్టి when those almighty hands are presented to us ఆ సర్వశక్తి కలిగినటువంటి చేతులు మనకు చూపించబడినప్పుడు, with the proof of his love for us, they are not just human hands. మన ఎడ్ల కలిగి ఉన్న ప్రేమ రుజువుగా ఆ చేతులు మనకు చూపించబడినప్పుడు అవి మానవ హస్తములు కానే కాదు. The word was made flesh, true, for this purpose. వాక్యము దేవుడై ఉండెను, ఈ ఉద్దేశము కొరకే అది వాస్తవమైనది. The Lord Jesus Christ bore our sins upon the cross. యేసు ప్రభు శిలువ మీద మన పాపములను భరించెను. Hence his hands had the nail prints. కాబట్టే తన చేతులకు మేకులు కొట్టబడినవి. Now, my dear friends, you know, hands ప్రియ స్నేహితులారా, చేతులు speak of our personalities. మన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాయి. You know, your person is presented by your outward appearance. నీ బహిరంగ రూపాన్ని బట్టి నీవు ఎటువంటి వాడవో ప్రజలు తెలుసుకుంటారు. But, కానీ you know, the skills which God gives to everybody మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేటువంటి నైపుణ్యతను are to be manifested by their hands. మన చేతుల ద్వారానే మనం ఇతరులకు తెలియపరుస్తాం. If you are writing a book, you need your hands. మీరు ఒక పుస్తకం రాస్తున్నారంటే మీకు మంచి చేతులు ఉండాలి. If you are painting a famous picture, you need your hands. ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక చిత్రాన్ని మీరు చిత్రిస్తున్నారంటే మీకు మంచి చేతులు ఉండాలి. You know, folks, some of the cathedrals of Europe have become museums, art places. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ప్రార్థనా మందిరాలు నేడు ప్రదర్శనశాలగా మారినవి. Where people, including St. Peter's in Rome, రోమాలోని పరిశుద్ధుడైనటువంటి పేతురు మందిరము కూడా వస్తు ప్రదర్శనశాలగా మారింది. wonderful sculpture, beautiful painting. అద్భుతకరమైన అందమైనటువంటి భవనాలు ఆ రీతిగా మారినవి. But that speaks of the hands of the architect and of the artist. మంచి పెద్ద పెద్ద భవనాలు చిత్రాలంటే ఆ యొక్క చిత్రకారుని యొక్క శిల్పి యొక్క నైపుణ్యతని మనకు తెలియపరుస్తున్నాయి. So, కాబట్టి
what you have to give to this world comes out of your hands. ఈ లోకానికి మనం ఇవ్వగోరిచినప్పటికీ మన చేతుల ద్వారానే మనం లోకానికి ఇవ్వగలం. What are you going to give to this world? ఈ లోకానికి మనం ఏమి ఇవ్వగోరుచున్నాము? The thought ఆ తలంపు is behind the motivation. మన ప్రేరణ వెనుక తలంపు ఉంటుంది. Sow a thought, తలంపును నాటండి. and finally it works out. That thought is manifested through the works of your hands. మనం నాటిన తలంపు చివరగా మన చేతి క్రియల ద్వారా బయటపడుతుంది. When I consider the heavens, the works of your hands, what is man that thou art mindful of him? నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు? You see, it should make us very humble that these hands that made the heavens are the hands that welcome us. ఆకాశమును సృష్టించినటువంటి ఆ చేతులే మనల్ని ఆహ్వానిస్తున్నాయని మనం తెలుసుకున్నప్పుడు ఆ తలంపు మనల్ని ఎంతగానో దీనులుగా చేస్తుంది. The hands which bore our sin. మన పాపములు మోసిన చేతులు. Yes, when you steal something, you steal it with your hand. మీరేమైనా దొంగిలిస్తే మీ చేతులతోనే దొంగిలిస్తారు కదా. Yes, when you do somebody some harm, you generally do it with your hand. మీరెవరికైనా హాని చేస్తే సాధారణంగా చేతులతోనే హాని చేస్తూ ఉంటారు. Sometimes I say that, people have a lot of fighting over property. కొన్నిసార్లు ప్రజలు ఆస్తుల విషయమై ఎక్కువ గొడవలు ఆడుకుంటూ ఉంటారు. You see, my line is here. నా గీత ఎక్కడుంది? And you have come 3 feet into my land. నా భూమిలోనికి 3 అడుగులు ఆక్రమించుకుని వచ్చేశారు అంటారు. One day there was a knock on my door. ఒకరోజు ఒకరు నా తలుపు తట్టారు. In Indiana. ఇండియానా రాష్ట్రంలో. It was a neighbor and his wife. మా పొరుగువారు తన భార్య ఇద్దరు వచ్చి మా తలుపు తట్టారు. What was the problem? సమస్య ఏమిటి? Here was our lawn and his lawn. There was no demarcation. మా పచ్చిక బయలు తరువాత వారి పచ్చిక బయలు రెండిటి మధ్య ఎటువంటి గీత లేదు. One of our guests, మా అతిథి ఒకరు, he thought he was going to help us out, so he took the lawn mower. ఆయన మాకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ లాన్ మోవర్ తీసుకుని and he went across the lawn of just a little bit of our neighbor's lawn. మా పచ్చిక బయలును కత్తిరించి దానితో పాటుగా మా పొరుగువాని పచ్చిక బయలు కూడా కొంచెం కత్తిరించాడు. The neighbor lady, they were a quiet people. They never were troublesome. మా పొరుగువారు ఎటువంటి తొందర కలిగించేటువంటి వారు కారు, మంచివారే. The neighbor lady said, my husband is so particular about his lawn. మా ఇంటి పక్కన ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, నా భర్త మా పచ్చిక బయలు గురించి ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నారండి. And somebody went over a few feet of our lawn. మాకు తెలియకుండానే ఎవరో మా పచ్చిక బయల్లో కొన్ని అడుగులు కత్తిరించారు అని ఆమె చెప్పింది. I apologized immediately. వెంటనే నేను క్షమాపణ అడిగాను. I said, I have an attorney here, a former attorney who is a guest. మాకు అతిథిగా పాత న్యాయవాది మా ఇంటికి వచ్చారు. And he evidently wanted to help us, and so ఆయన మాకు సహాయం చేయగోరినాడు కాబట్టి probably he just crossed the line because there's no real line there. మన పచ్చిక బయలుకు మీ పచ్చిక బయలుకు మధ్య ఎటువంటి గీత లేదు కాబట్టి ఆయన తెలియకుండా మీ దాంట్లో ప్రవేశించి ఉండవచ్చు అని చెప్పాను. However, ఏదేమైనప్పటికీ your misdemeanors మీరు ఇతరులకు కీడి చేయగోరినప్పటికీ or లేకపోతే
what good you want to do, మీరేమైనా మేలు చేయగోరినా you do with your hands. మీ చేతుల ద్వారానే మీరు అది బయటకు చూపిస్తారు. Now, when the Lord Jesus presented his hands to unbelieving Thomas, యేసు ప్రభు తన చేతులను అపనమ్మకంతో నిన్నటువంటి తోమాకు చూపించినప్పుడు how could he say anything? తోమ ఏమైనా చెప్పగలడా? How could he say, well, am I to trust these hands? నేను ఈ చేతులు నమ్మాలా అని ఇప్పుడు తోమ చెప్పగలడా? Am I sure these nail prints ఈ మేకుల గుర్తులు నిజమేనా, are real? ఇవి వాస్తవమైనవేనా అని తోమ మాట్లాడగలడా? No. లేదు. All he could say was, తను చెప్పగలిగినంత ఏమిటంటే, my Lord and my God. నా ప్రభువా నా దేవా, My Lord and my God. నా ప్రభువా నా దేవా అన్నాడు. I yield to you in absolute trust and faith. సంపూర్ణ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ మిమ్ము నమ్ముతున్నాను ప్రభువా అని తోమ చెప్పగలిగాడు. My Lord and my God. నా ప్రభువా నా దేవా అన్నాడు. These hands that were laid upon the leper and healed him. కుష్ఠరోగుల మీద చేతులుంచి స్వస్థపరిచినటువంటి అవే చేతులు. These hands which broke the 5 loaves 5 రొట్టెలను విరిచిన చేతులు, and blessed them, ఆశీర్వదించిన చేతులు, and the multitude was fed. తద్వారా గొప్ప జనసమూహం పోషించబడింది. These almighty hands ఈ సర్వశక్తి కలిగినటువంటి చేతులు bear the marks of your love and of my sin. నీ యొక్క నా యొక్క పాపమును మోసినటువంటి చేతులు. So, my dear friends, కాబట్టి స్నేహితులారా, when the Lord says, look at my hands, నా చేతులను పట్టి చూడుడి అని యేసుప్రభు చెప్పినప్పుడు we don't look at his hands. మనం ఆయన చేతులను చూడడం లేదు. If we have a little headache, the first thing we think of is aspirin. మనకేమైనా తలనొప్పి వస్తే వెంటనే మనకు గుర్తొచ్చేది యాస్పిరిన్ అనేటువంటి మందు బిళ్ళే. People have become quacks today. నేడు అనేక మంది బోటకప్పు వైద్యులుగా మారుతున్నారు. Everybody is almost ready to prescribe. ప్రతి ఒక్కరూ కూడా తమకు తెలిసిన వైద్యాన్ని ఇతరులతో పంచుకోవాలని చూస్తూ ఉన్నారు. And so why don't you say, I'll ask the Lord, let him touch me with his hands. ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు నేను ప్రభు ఎదుకు వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభు తన హస్తంతో నన్ను ముడతాడు అని ఎందుకు మీరు చెప్పకూడదు? Let his nail pierced hands touch me. మేకులు కొట్టబడిన ఆయన చేతులు నన్ను ముట్టును అని ఎందుకు చెప్పకూడదు? I have come to rely upon those almighty hands. ఆ సర్వశక్తి కలిగినటువంటి చేతులను నేను నమ్ముతూ ఉన్నాను. Every day which he gives me is a gift from him. దేవుడు నాకు ఇచ్చే ప్రతి దినము కూడా ఒక వరంలాగా నేను చూస్తున్నాను. Folks, my cardiologist said to me 2 days ago, హృదయ నిపుణుడు 2 దినముల క్రితం నాతో ఏం చెప్పాడంటే, I wish I could be like you when I get to be your age. అయ్యా మీ వయసు వచ్చేటప్పటికి నేను మీ వలే ఉంటే ఎంతో బాగుండును అన్నాడు. That's what my cardiologist said to me. నా హృదయాన్ని పరిశీలన చేసేటువంటి ఆ యొక్క హృదయ నిపుణుడు పలికిన మాటలవి. Why? ఎందుకని? Those hands touched me. ఆయన చేతులు నన్ను ముట్టినవి కాబట్టి. Those almighty hands. సర్వశక్తి కలిగినటువంటి ఆయన చేతులు నన్ను ముట్టినవి. Now, my dear friends, you know that when the leper came to Jesus, you will find that in Mark 1st chapter. ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కుష్ఠరోగి యేసు ప్రభు ఎదుకు వచ్చినప్పుడు What did he say? ఆయన ఏం చెప్పాడు? 41st verse. 41వ వచనం. And Jesus, moved with compassion, put forth his hand and touched him, and said to him, I will. యేసు కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. What did the leper ask? కుష్ఠరోగి ఏమని అడిగాడు? If you will,
thou canst make me clean. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పాను. Lord, ప్రభువా, you are able to make me clean. నన్ను నీవు శుద్ధునిగా చేయగలవు. And Jesus said, I will. అందుకు యేసు నాకిష్టమే అని చెప్పాడు. Be thou clean. నీవు శుద్ధుడు కమ్ము. And as soon as he had spoken, immediately the leprosy departed from him, and he was cleansed. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. He put forth his hand and touched it. ప్రభు తన హస్తమును చాపి ఆయన ముట్టి స్వస్థపరిచారు. You know, Moses saw this hand in action. మోషే దేవుని యొక్క హస్తము క్రియ చేయడం చూశాడు. And in the 15th chapter of Exodus, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో and the 6th verse, 6వ వచనంలో this is how Moses praised God. మోషే దేవుని స్తుతించినటువంటి మాటలు అక్కడ లిఖించబడినవి. Thy right hand, O Lord, is become glorious in power. Thy right hand, O Lord, has dashed in pieces the enemy. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. Thy right hand. నీ దక్షిణ హస్తము. Now we look at all the adverse circumstances. మనం ఎదుర్కొన్నటువంటి అనేకమైన వ్యతిరేక పరిస్థితులను మనం చూస్తూ ఉంటాము. Today, everybody is kind of gloomy, like most people are. నేడు అనేక మంది విషాదకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. Of course, there are the wealthy, there are the rich, they seem to be getting along. ధనికులు, ఐశ్వర్యవంతులు వారు చక్కగానే ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. But కానీ no one feels secure. ఎవరు కూడా సురక్షితంగా ఉన్నట్టు మనకు కనబడడం లేదు. At such a time, అటువంటి సమయంలో are we conscious of the right hand of the Lord, దేవుని యొక్క దక్షిణ హస్తం గురించిన గ్రహింపు మనకున్నదా? which is glorious in power? బలముంది అతిశయించేటువంటి ఆ హస్తము. At least, you know, some great leaders had the humility to say, కనీసము కొద్దిమంది గొప్ప నాయకులకైనా సరే ఈ రీతిగా చెప్పేటువంటి దీనత్వం వారికి ఉండింది. pray for me, I need the hand of God. దేవుని హస్తం నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. I wish the president would have the humility to ఈ say, దేశ అధ్యక్షుడికి ఈ దీనత్వం ఉంటే ఎంత బాగుంది అనుకుంటున్నాను. please pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి దీనత్వం. Pray to the living God for me. నా నిమిత్తమే జీవం గల దేవునికి ప్రార్థన చేయండి. Let him not tell us, oh yes, this is a land of Muslims and ఈ దేశము మహమ్మదీయులతో నిండిన దేశము, Christians and so on and so forth. మరియు క్రైస్తవులు అనేక మతములతో నిండిన దేశమని ఆయన చెప్పకూడదు. But let him say, కానీ ఆయన ఏం చెప్పాలంటే, those who do know your God, జీవం గల దేవుని ఎరిగినటువంటి మీరందరూ కూడా, those who know how to pray to God, దేవునికి ప్రార్థన చేయడం ఎరిగిన మీరందరూ pray for me. నా కొరకు ప్రార్థన చేయండి. How different the scenario would be. అలా అడిగితే పరిస్థితులు ఎంత వ్యత్యాసంగా మారిపోతాయి. On the other hand, all the time, దానికి బదులుగా తను చెప్పే విషయం ఏమిటి? words, words, words. We'll do this. We'll do this. We'll do this. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అనేటువంటి ప్రగల్భాలు పలకడమే మనకు వినబడుతుంది. Okay. సరే, How much can you do? How much can a government do? మీరెంత చేయగలరు? ఒక ప్రభుత్వం ఎంత చేయగలదు? See, the government is not giving this, the government is not doing this. ప్రభుత్వం మాకు ఇది ఇవ్వడం లేదు, ప్రభుత్వం మాకు ఇది చేయడం లేదు అని మనం చెప్తూ ఉంటాం. Now I see that America is becoming very like అమెరికా దేశం ఎలా మారుతుందంటే Europe ఐరోపా ఖండం వలె, with its socialism, సామాజిక వాదంతో నిన్న ఐరోపా ఖండం వలె మారుతుంది. and in fact ఇంకా చెప్పాలంటే like India and other countries. భారతదేశం వలె, ఇంకా మిగతా దేశముల వలె అమెరికా దేశం మారిపోతుంది.
People say, hey, see what's the government done? భారతదేశంలో ప్రజలు ప్రభుత్వం మాకేం చేసిందండి అన్నట్లుగా మాట్లాడతారు. They never think of even cleaning up the street in front of them. వారి ఇంటి ముందున్న వీధిని శుభ్రం చేయటానికి కూడా వారు ఎంత మాత్రం వారికి మనసు ఉండదు. They will not do it. వారు చేయరు. Oh, let the corporation do it. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి చేస్తారండి అంటారు. Let somebody else do it. ఎవరో వచ్చి చేస్తారు అంటారు. You know, folks, చూడండి స్నేహితులారా, when I heard in first మొదటిగా ఈ విషయం విన్నప్పుడు that everybody had to keep the sidewalk in front of their own homes, ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ వీధిని శుభ్రం చేయాలి అన్న ప్రకటన నేను విన్నప్పుడు, free from ice. ఐస్ గడ్డ లేకుండా శుభ్రం చేయాలి, Should anybody slip ఎవరు కూడా పడకుండా on a little patch of ice in the sidewalk in front of you, మీ ఇంటి ముందున్నటువంటి రోడ్డు మీద ఎవరైనా నడిచి ఆ ఐస్ గడ్డల మీద కాలు జారి పడకుండా ఉండాలి అని ఆ ప్రకటన చేశారు. you would become liable. That's how it used to be. ఎవరైనా మీ ఇంటి ముందు పడితే దానికి మీరే బాధ్యులు అన్నట్లుగా ఆ ప్రకటన ఉండింది. And in most places, I suppose it is still there. However, అమెరికాలో అనేక స్థలముల్లో అది ఇంకా వర్తిస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ you know, that puts a little responsibility upon the person. అటువంటి ప్రకటన అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కొంచెం బాధ్యతను పెడుతూ ఉన్నది. What are you doing? మీరు చేసేది ఏమిటి? I see that some places you can't keep it clean because people will litter it. కొన్ని స్థలాల్లో ప్రజలు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచరు, ఎందుకంటే అనేకమైన వస్తువులు పడేస్తూ ఉంటారు. Throw out stuff out of their car window. వారి కారు యొక్క కిటికీల్లో నుండి చెత్త చెత్తను పడవేస్తూ ఉంటారు. Somebody has to do this. Somebody has to pick up all the trash. వారు పడవేసిన చెత్త చెత్తను ఎవరో ఒకరు తీసుకోవాలి. Bags thrown out of the car. కారులో నుంచి పడవేసినటువంటి చెత్త చెదారాన్ని ఎవరో ఒకరు తీసి పోగు చేసి బయట పడవేయాలి. You know, folks, చూడండి స్నేహితులారా, that idea అటువంటి అభిప్రాయం అనేది that my hands will not do much. నేను ఎక్కువగా చేయను, It should be the government's hands. ప్రభుత్వం వారే అంతా చేయాలి అనేటువంటి తలంపు, It's a wrong idea. అది తప్పైనటువంటి అభిప్రాయం. And it is gripping this nation currently from the false indoctrination, ఇటువంటి తప్పైన సిద్ధాంతమే ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంది. which is coming out of Washington, D.C. ఈ తప్పైన సిద్ధాంతము వాషింగ్టన్ డీసీ నుండే బయటకు వస్తుంది. It will ruin this nation. ఈ సిద్ధాంతం దేశం అంతటిని పాడు చేస్తుంది. No, లేదు, this nation was built by people who worked with their hands. ఈ దేశము తమ చేతులతో కష్టపడి పనిచేసుకునే వారి చేత ప్రారంభించబడింది. They didn't sit around and say, the government will come along and do it. వారు ఊరుకునే కూర్చుని ప్రభుత్వం వారు వచ్చి అంతా చేస్తారు అని అన్నట్టు చెప్పలేదు. And all the philosophy that Washington, D.C. is now ఇప్పుడు వాషింగ్టన్ డీసీ వారు చెప్తున్న సమస్తమైనటువంటి తత్వం అంతా కూడా filling the land with is, oh, we'll do it, we'll do it. దేశాన్ని మేము చేస్తాం అనేటువంటి మాటలతో నింపుతూ ఉన్నారు. What can they do? వారు ఏం చేయగలరు? I'm afraid they can muddle up a bad situation further. ఉన్న చెడ్డ పరిస్థితిని ఇంకా గజిబిజి చేస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. That's all they can do. వారు చేయగలిందంతా అదే, ఇంక ఉన్నదాన్ని ఇంకా పాడు చేయడం. They are leaving God out of the equation. దేవుణ్ణి వారి మనసులో నుంచి తొలగిస్తున్నారు. But కానీ could Moses imagine this situation without God's intervention? దేవుడు జోక్యం లేకుండా ఇశ్రాయేలును నడిపించడం అనేటువంటి దానిని మోషే ఊహించగలడా? No, he could not. లేదు, మోషే ఊహించగలిగి ఉండేడే కాదు. There was no way by which he could be delivered. The people could be delivered. ఇశ్రాయేలీలు విడిపించబడేటువంటి మార్గము దేవుడు తప్ప వేరే మార్గమే లేదు. You need the hands of God. You need those nail-pierced hands. మీకు దేవుని చేతులు అవసరం. మేకులు కొట్టబడిన ఆయన చేతులు మీకు ఎంతో అవసరం.
This nation needs those nail-pierced hands. దేశానికి మేకులు కొట్టబడిన చేతులు ఎంతో అవసరం. Personally, you and I need those nail-pierced hands. వ్యక్తిగతంగా నీకు నాకు మేకులు కొట్టబడిన చేతులు ఎంతో అవసరం. It is a tragic failure in our thinking. It's a perverted thinking. మన తలంపులు ఎంతగానో వక్రీకరించబడినవి, తద్వారా మనం ఎంతగానో విషాదకరమైన పరిస్థితుల్లోనికి పోతూ ఉన్నాం. That substitutes entertainment, fun. దేవుని చేతులకు బదులుగా వినోదాన్ని, సరదాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. This is not a fun time at all. సరదాగా ఉండేటువంటి సమయం ఇది ఎంత మాత్రమో కాదు. When people are suffering around మన us, చుట్టూ ఉన్న ప్రజలు ఎంతగానో శ్రమపడుతూ ఉండగా ఈ రీతిగా ఉండే సమయం కాదు. just having a little fun and games is not going to change the situation. ఏదో ఆటలతో కొద్దిగా సరదాగా గడపడం అనేది పరిస్థితిని అంత మాత్రం మార్చలేదు. We need those nail-pierced hands. మనకి మేకులు కొట్టబడిన చేతులు ఎంతగానో అవసరం. Thy right hand, O Lord, యెహోవా నీ దక్షిణ హస్తము is become glorious in power. బలముంది అతిశయించును. You know, we have to show the hand of God in a situation like this. ఇప్పుడున్నటువంటి ఇటువంటి విషాదకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క హస్తాన్ని అనేక మందికి మనం చూపించాలి. We may be just very ordinary people, simple people. మనం ఎంతగానో సర్వసాధారణమైన ప్రజలమే అయి ఉండవచ్చు. Just a handful of simple people. సాధారణమైన కొద్దిమంది ప్రజలమే అయి ఉండవచ్చు. But Jesus Christ entrusted the gospel to those simple people. Can you imagine? కానీ యేసు ప్రభు సువార్తను సామాన్యమైన వారి చేతుల్లో అప్పగించారు. దాన్ని మనం ఊహించగలమా? Giving such a precious commodity as preaching salvation to this whole world. ప్రపంచాన్ని సువార్తీకరణ చేసేటువంటి, ప్రపంచానికి బోధించేటువంటి అటువంటి గొప్ప బాధ్యతను సామాన్యమైన ప్రజలకు అప్పగించడం మనం ఊహించగలమా? To a bunch of people like those men from Galilee గలిలయకు చెందినటువంటి సామాన్యమైన ప్రజలకు అప్పగించడం. who were despised people. తృణీకరించబడినటువంటి ప్రజలు. Yes, అవును. but who was behind them? The almighty hand of God. సామాన్యమైన ప్రజలు వెనుక ఉన్నది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుని హస్తములు. See, we don't have any room for these hands. ఈ చేతులకు మనం ఎంత మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. We think my hands will do it. I'll do it. I got this idea. I'll run after it. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను దీని వెనుక పరిగెత్తాను, నాకు ఈ అభిప్రాయం ఉన్నదని మనమే ప్రయత్నం చేస్తున్నాం, కానీ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. That's all. అంతే. My dear friends, as far as I am concerned, I never trusted. ప్రియ స్నేహితులారా, నా విషయానికి వస్తే నా చేతులను, నా శక్తి సామర్థ్యాలను నేను ఎన్నడూ నమ్మలేదు. In any government to come forward and hand me this and give me this handout. మీకు సహాయం చేస్తాం అని వచ్చిన ప్రభుత్వాలను నేను ఎన్నడూ నమ్మలేదు. Give me this scholarship or give me that. No. ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఈ ఉపకార వేతనం ఇస్తామని చెప్పేటువంటి ప్రభుత్వాలను నేను ఎన్నడూ నమ్మలేదు. I said I will trust in Jehovah Jireh. యెహోవా ఈరే యందే నేను నమ్మకం ఉంచుతాను అని చెప్పాను. I will trust in the almighty hands of God. దేవుని సర్వశక్తిమంతమైన చేతులు నమ్ముతాను. He will do it. ఆయన నాకు సహాయం చేస్తాడు. And to this day I have seen those hands ఈనాటి వరకు ఆయన చేతులు నాకు సహాయం చేయడం చూస్తున్నాను. are never failing ఎన్నడూ నన్ను ఓడిపోనివ్వలేదు. hands. So friends, కాబట్టి స్నేహితులారా, if you turn to Numbers, the book of Numbers and the 11th chapter సంఖ్యాకాండము 11వ అధ్యాయము and the 23rd verse, 23వ వచనం, Numbers 11 and verse 23. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. And the Lord said to Moses, Is the Lord's hand waxed short? Thou shalt see now whether my word shall come to pass unto you or not. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా?
నా మాట నీ ఎడ్ల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. What was this? ఇదేమిటి? The people began to weep. ప్రజలు ఏడవడం ప్రారంభించారు. They said, వారేమన్నారంటే, what did they say? వారు చెప్పిన మాటలు ఏమిటి? We miss Egypt. మేము ఐగుప్తుని కోల్పోయాము. You know, we have got to examine our hearts. మన హృదయాలను కూడా మనం ఎంతగానో పరీక్షించుకోవాలి. When our hearts begin to think back, మన హృదయములు వెనక చూడటం ప్రారంభిస్తే, say, what? ఏమిటి? Some old memories. పాత జ్ఞాపకాలు, Maybe some sinful memories పాపభూరితమైన జ్ఞాపకాలు రావచ్చేమో. of the past of Egypt, which we have left behind. మన వెనక విడిచిపెట్టినటువంటి ఐగుప్తు చెందిన పాప సంబంధమైనటువంటి జ్ఞాపకాలు. And these men, you know, ఈ ప్రజలు ఏం చేశారంటే, they were not satisfied with their manna. దేవుడిచ్చినటువంటి మన్నాతో వారు తృప్తి చెందలేదు. The angels' food or దేవదూతల ఆహారమైన మన్నాను వారు చూసి తృప్తి చెందలేదు. what? ఏమిటి? This special food which God provided daily for them. వారి కొరకు అనుదినము దేవుడు సరఫరా చేసినటువంటి మన్నాను చూసి వారు ఎంత మాత్రము తృప్తి చెందలేదు. Fresh manna from heaven. పరలోకం నుండి తాజాగా అనుదినం వచ్చేటువంటి మన్నా. Just think of, we all have kitchens, isn't it? మన అందరికీ వంటశాలలు ఉంటాయి కదా. We know where the potatoes are, we know where బంగాళదుంపలు ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు, the onions are, ఉల్లిపాయలు ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు, we know where the other stuff is. మిగతావి ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు. So we know our kitchens. మన వంటశాల గురించి మనకు తెలుసు. But what kind of kitchen was possible in the wilderness? Nothing grew. కానీ అరణ్యంలో ఎటువంటి వంటశాల సాధ్యమవుతుంది? అక్కడ ఏమీ పెరగవు. And in the temperatures of the desert, అరణ్యంలో ఉండే ఉష్ణోగ్రతలో I wonder how long any food would keep. ఏ ఆహారమైనా సరే నిలవ ఉండడం అనేది ఎంతో కష్టం. But here was God supplying their need every day. కానీ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవసరతను అనుదినము తీరుస్తూ ఉండినాడు. One day at a time. రోజుకు ఒకసారి, Feeding them one day at a time. రోజుకు ఒక్కసారి వారిని పోషించడం. You know, some people like to be fed from one convention or one retreat, ఒకానొక రిట్రీట్లో ప్రజలకి మేము ఆహారం పెట్టాం. and they say, oh, we had a very nice time at that convention. ఆ రిట్రీట్లో చాలా ఆహారం బాగుందండి, మంచి సమయాన్ని గడిపాము అని కొంతమంది చెప్పారు. And it gives them such indigestion, వారు తిని దాన్ని బట్టి వారికి ఎంతగానో అజీర్ణమైంది. which drags on for so many months. ఆ అజీర్ణం అనేది కొన్ని నెలలు వారిలో పనిచేసింది. When the next convention comes along, they say it may not be very convenient. తర్వాత రిట్రీట్ మేము పెట్టేసరికి ఈ రిట్రీట్కి వెళ్ళటం అంతగా అనుకూలంగా ఉండదేమో అన్నట్టుగా వారు మాట్లాడారు. For me to go. వెళ్ళటానికి నాకు అంతగా అనుకూలంగా ఉండదు. You know, we use our hands, we use our feet, we use our resources for everything else. ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మన చేతులు, కాళ్ళు, మన వనరులను వాడుతూ ఉంటాము. But when it comes to doing it for God, somehow something happens to these hands of ours. కానీ దేవుని కొరకు చేయటం అనే విషయం వచ్చేసరికి మన చేతులకు ఏదో అయిపోతుంది. It's so sad. అది ఎంతో విచారము. You know, some of you know that about 4 years ago on our way, మీలో కొంతమంది ఇది జ్ఞాపకం ఉండవచ్చు. 4 సంవత్సరాల క్రితము మేము ప్రయాణంలో ఉన్నప్పుడు to this Easter retreat, ఈస్టర్ రిట్రీట్కి వచ్చేటప్పుడు at the lights we were hit. ఒకానొక స్థలంలో ఒక బండి మమ్మల్ని ఢీకొంది. Fortunately, it was a heavy Buick. అదృష్టవశాత్తు అది పెద్ద వాహనమే, మమ్మల్ని ఢీకొన్నటువంటి వాహనము. Otherwise, Lily and I would have suffered serious injuries. దేవుని కృపను బట్టి నేను లిలిమ గారు
తీవ్రమైనటువంటి గాయములు అవ్వకుండా ప్రభు మమ్మల్ని కాపాడారు. But the car was total. కానీ మా కారు అయితే చెత్తాచెదరైపోయింది. The insurance gave us a good value for that car. బీమా కంపెనీ వారు మా కారుకు మంచి విలువనే ఇచ్చారనుకోండి. But still it was total. కానీ కారు మాత్రం పూర్తిగా పాడైపోయింది. See, we take our losses, we take things in our stride. మనకు నష్టాలు అవుతూ ఉంటాయి. మనం అది చేయొచ్చు ఇది చేయవచ్చని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. We handle so many matters. అనేక విషయాలు మనం చూసుకుంటూ ఉంటాం. But when it comes to building the kingdom of కానీ God, దేవుని రాజ్యం కట్టే విషయం వచ్చేసరికి no, I'll do it afterwards. తర్వాత చేస్తానులే అంటాం. How sad. ఎంత I విచారం. remember one day in London, లండన్లో ఒక దినము నాకు ఒక విషయం జ్ఞాపకం ఉన్నది. I was so burdened. ఒకరి విషయమే నేను ఎంతగానో భారం కలిగి ఉన్నాను. You know, I was not in the habit of sending money from here and there. సాధారణంగా అక్కడికి ఇక్కడికి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పంపించేటువంటి అలవాటు నాకు లేదు. Back to needy people in other countries like India particularly. ప్రాముఖ్యంగా భారతదేశం లాంటి అవసరతలో ఉన్నటువంటి దేశాలకు డబ్బులు పంపించడం అనేది నాకెన్నడూ అలవాటు లేని విషయం. I never believed in that. అటువంటి విషయాలు నాకు ఎంత మాత్రం నమ్మకం లేదు. I believed that నేనేమి నమ్మేవాడినంటే the fellowship in India should be able to do something for America at this time. భారతదేశంలోని సహవాసమే అమెరికా యొక్క సహవాసానికి ఏదో ఒకటి చేయాలి, డబ్బు పంపించాలి అని నమ్ముతున్నాను. I believe that with all my heart. నేను హృదయం అంతటితో ఈ విషయాన్ని నమ్ముతున్నాను. That we should be able to send out help. అమెరికా దేశానికి మనం సహాయం పంపించాలి. But, కానీ you know, the beggarly mentality. భిక్షగాని మనస్తత్వం మనకు తెలుసు కదా. But as I was in London on one occasion, I was burdened. I didn't have much money. ఒకానొక సందర్భంలో నేను లండన్లో ఉండినప్పుడు ఒకని విషయమై నాకెంతో భారం ఉండింది. అప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. But I was burdened to send something. I had asked one of our men to go to Bombay. ఒకానొక సహోదరుణ్ణి ముంబై పట్టణానికి వెళ్ళి సేవ చేయమని పంపించాను. అతని విషయమై ప్రభు నాకు ఎంతగానో భారం పెట్టారు. And so I sent him a little money. కాబట్టి ఆ రోజు తనకు కొద్ది డబ్బు పంపించాను. I did not know నాకు ఒక విషయం తెలియదు. that he said for 2 days I was just drinking a cup or 2 of tea. 2 రోజులు తినడానికి ఏమీ లేక రోజుకు 1 లేక 2 కప్పులు టీ తాగుతూ సమయాన్ని గడిపాను అని ఆయన నాతో చెప్పాడు. I did not have anything. నా దగ్గర ఏమీ లేదని చెప్పాడు. And the Lord prompted me to send him some little help just in time. సరైన సమయంలో తనకు కొంచెం సహాయం పంపించినట్లుగా ప్రభువే నన్ను ప్రేరేపించారు. You see, your hands have to do. I had to go to that post office, I remember, in Trafalgar Square. ట్రిఫాల్గర్ స్క్వేర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను ఆయనకు డబ్బులు పంపించాలి. I had to find a way by which I sent it off. డబ్బును పంపించడానికి చేతులతో ఎంతో కష్టపడి చేయవలసి వచ్చింది. But, కానీ you know, when it comes to doing anything for ప్రభు God, కొరకు ఏమైనా చేయడం అనే విషయం వచ్చేసరికి these hands forget ఈ చేతులు ప్రభు కొరకు చేయడాన్ని మర్చిపోతున్నాయి. that the hands which carry us have the marks of nails. మనల్ని మోసినటువంటి చేతులకు మేకులు గుర్తులున్నాయి. See, we are so slow to act out of love. ప్రేమతో క్రియ చేయడానికి మనం ఎంతగానో మందులముగా ఉన్నాం. But here, the people of Israel said, hey, we need some flesh to eat. కానీ ఇక్కడైతే తినడానికి మాకు మాంసము అవసరం అని ఇశ్రాయేలీలు మాట్లాడారు. Don't you know we are not vegetarians? మేము శాకాహారులము కాము అనే విషయం మీకు తెలీదా? You can't make us vegetarians out here. అరణ్యంలో మమ్మల్ని శాకాహారులుగా చేయలేరు అన్నట్లు మాట్లాడారు. We'd better go back to Egypt to get our hamburgers. మా హ్యాంబర్గర్ల కోసం
తిరిగి ఐగుప్తుకు వెళ్తే ఎంతో మేలు అన్నట్టుగా మాట్లాడారు. Well, సరే, and Moses అప్పుడు మోషే ఏం చేశాడు? said, మోషే ఏమన్నాడంటే, now the Lord said, యెహోవా తనతో చెప్పిన మాట 18th verse, or 18వ వచనం నుండి, sanctify yourselves. Numbers 11:18. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనం. Sanctify yourselves against tomorrow. You shall eat flesh. For you have wept in the ears of the Lord, saying, who shall give us flesh to eat? For it was well with us in Egypt. Therefore the Lord will give you flesh, and you shall eat. నీవు జనులను చూచెట్లనము, మిమ్మను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసం తిందురు. యెహోవా విన్నట్లు ఏడ్చి, మాకు ఎవరో మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. Ye shall not eat 1 day, nor 2 days, or 5 days, neither 10 days, nor 20 days. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, but even a whole month, until it come out at your nostrils, and it be loathsome unto you. 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టించు వరకు దానిని తిందురు. Because you have despised the Lord which is among you, ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవా నిర్లక్ష్యం చేసితిరి, and have wept before him, saying, why came we forth out of Egypt? ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమని అనుకొంటిరి. You know, that's a terrible state, isn't it? అది భయంకరమైన పరిస్థితి కదా. Can you imagine people weeping? We have come out of slavery. మేము బానిసత్వం నుండి బయటకు వచ్చాము అని ఏడవటం గురించి మీరు ఆలోచించండి. But what? We left our dainties, our delicacies. How can we live without మా రుచికరమైన ఆహార పదార్థాలు విడిచిపెట్టాము, అవి లేకుండా ఎలా జీవించగలమని ఏడవడం. the things which pleased our flesh? శరీరాన్ని సంతృప్తిపరిచేటువంటి రుచికరమైన భోజనాలను మేము విడిచిపెట్టాము అని ఏడవడం. You know, some people are getting so used to the things that please the flesh. కొంతమంది తమ శరీరాన్ని సంతోషపరిచేటువంటి వాటికి ఎంతగానో అలవాటు పడిపోయారు. Entertainment, games. వినోదము, ఆటలు. All right, I played many games, నేను కూడా అనేకమైన ఆటలు ఆడేవాడిని. but I find that life is not just a little game. జీవితం అంటే ఏదో ఆటలతోనే పరిమితం కాలేదని తెలుసుకున్నాను. There are serious issues. When I give my will into the hands of God, జీవితం అంటే అనేకమైన తీవ్రమైన విషయాలతో కూడినది అని చెప్పి నా యొక్క చిత్తాన్ని దేవుని చేతులకు అప్పగించాను. it implies my hands and my feet are at his disposal. ఆ రీతిగా నా చిత్తాన్ని ప్రభుకు అప్పగించినప్పుడు నా చేతులు, నా కాలు కూడా ప్రభు చేతులకు అప్పగించాను. Now, చూడండి స్నేహితులారా, what happened? Moses himself said to God, మోషే అనే దేవునితో ఏం చెప్పాడో చూడండి. 21st verse, 21వ వచనం. Moses said, the people among whom I am are 600,000 soldiers, footmen. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. So from this figure, I ఈ estimate, సంఖ్య నుండి నాకేం అర్థమవుతుందంటే, my estimate could be wrong, నా అంచనా తప్పై ఉండవచ్చు కూడా. if there were 600,000 fighting men, footmen, 6 లక్షల మంది పాదచారులు అంటే యుద్ధం చేయగలిగిన వారు 6 లక్షల మంది ఉన్నారంటే, then the population should be close to between 3 or 4 million at least. జనాభా కనీసం 30 లేక 40 లక్షల మంది ఉండవచ్చు అనేది నా అంచనా. Now think of 3 or 4 million without a reservoir, without a kitchen. ఎటువంటి జలాశయం కానీ వంటశాల కానీ లేకుండా 30 లక్షలు లేక 40 లక్షల మంది నడిపించడం గురించి ఆలోచించండి. In the sense that, and without supply trucks, వారికి సరఫరా చేసేటువంటి లారీలు కూడా ఏమీ లేవు.
How did it work? ఏ రీతిగా వారు ముందుకు సాగగలిగారు? It was the almighty hands of God that was leading them. దేవుని యొక్క సర్వశక్తివంతమైన చేతులే వారిని నడిపించినవి. And now ఇప్పుడు Moses said, "What shall I do? Even if all the flocks and herds are slain, ఉన్నటువంటి సమస్తమైన గొర్రెలను పశువులను వధించినా కూడా shall the flocks and the herds be slain for them to suffice them?" వారు తృప్తిగా తిను నిమిత్తము వారి కొరకు గొర్రెలను పశువులను చంపవలెనా? Shall all the fish of the sea be gathered together to suffice them? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలనా అనెను. And the Lord said unto Moses, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, "Is the Lord's hand waxed short? Thou shalt see now whether my word shall come to pass or not." యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడ్ల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. What a question. ఎటువంటి ప్రశ్న! Are my hands short? నా హస్తము కొరచాయినదా? Are we dealing with somebody with paralyzed hands? చచ్చుబడిపోయిన చేతితో నేను పనిచేస్తున్నానా? Somebody who is not able to use his hand. ఏమీ ఉపయోగించలేనటువంటి చేతితో నేను క్రియ చేస్తున్నానా? Are my hands waxed short? నా హస్తము తక్కువైనదా? We must bear that well in mind. దీనిని మనం బాగా జ్ఞాపం చేసుకోవాలి. In all my thinking, I find a great disparity. ప్రజల యొక్క ఆలోచనలో ఎంతో గొప్ప తేడాన్ని నేను పరిశీలన చేస్తూ ఉన్నాను. People read the Bible, but it doesn't register. ప్రజలు తమ యొక్క బైబిల్ గ్రంథాలు చదువుతున్నారు కానీ వారి హృదయంలో అది లిఖించబడడం లేదు. Doesn't register. ఎంత మాత్రం లిఖించబడడం లేదు. Now, which hands are carrying me? ఎవరి చేతులు మనల్ని మోసుకుని వెళ్తున్నాయి? Which hands bled for you? ఎవరి చేతులు మనకు రక్తం చిందించాయి? Which hands bear the nail marks? ఎవరి చేతులు మేకులు గుర్తులు కలిగి ఉన్నాయి? They are the hands of God. దేవుని చేతులే. The hands of Jesus. యేసు ప్రభు యొక్క చేతులే. And will these hands ever grow short and powerless? ఆ చేతులు శక్తిహీనమైనవిగాను కురచివిగాను మారగలవా? Or my hands become short? నా బాహుబలము తక్కువాయనా? My dear people, నా ప్రియులారా, look at my hands. నా చేతులను పట్టి చూడుడి. People say, "Hey, I want a receipt, or I want some authority to tell me that this has taken place." ఇది జరిగిందని నిరూపణ కొరకు ఒక పత్రాన్నో లిఖితపూర్వకంగా నాకు రాసి ఇవ్వండి అని కొంతమంది మాట్లాడతారు. That I gave you this money, I want a receipt, I want some proof. నేను ఇంత డబ్బు నీకు ఇచ్చానని రుజువు కొరకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. All right, what is the proof you want? సరే, నీకు అవసరమైన నిరూపణ ఏమిటి? Look at my hand. నా చేతులను చూడుడి. My hands can't fail you. నా చేతులు నిష్ప్రయోజనముగా మారవు. My hands will carry you. నా హస్తములు నిన్ను మోస్తాయి. My hands will supply you. నా చేతులు మీ అవసరతను తీరుస్తాయి. Look at my hand. నా చేతులను పట్టి చూడుడి. My dear friends, I have learned to look at those hands. I have not learned to look at my bank balance. ప్రియులారా, నేను అన్నడు నా యొక్క బ్యాంకు ఖాతాను చూడడం నేర్చుకోలేదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని చేతులు చూడడం నేర్చుకున్నాను. I have not learned to look at my weakness. నా బలహీనతలను చూడడం నేను నేర్చుకోలేదు. I have not learned to look at the hands of the government or benefactors or others. ప్రభుత్వం వారి వైపో, దాతల వైపో, వారి వైపో, వీరి వైపో చూడడం నేను నేర్చుకోలేదు. I have learned to look at these hands. ఈ చేతులను చూడడం నేర్చుకున్నాను. The hands that were pierced with nails for me. నా కొరకు మేకులు కొట్టబడిన చేతుల వైపు చూడడమే నేను నేర్చుకున్నాను. Look at my hands. నా చేతులు పట్టి చూడుడి. Isn't that proof enough to you? ఆ రుజువు మీకు సరిపోదా? Look at my hands. నా చేతులు పట్టి చూడుడి. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Oh, loving Father, we do want to look at your hands. ఓ ప్రేమ కలిగిన తండ్రి, మేము కూడా మీ చేతులను చూడగోరుచున్నాము. At this time of great need in this world of ours, మేము నివసించే ఈ యొక్క ప్రపంచంలో ఎంతో అవసరత ఉన్నటువంటి ఈ సమయంలో, when Israel is in peril, ఇశ్రాయేలు దేశము కష్టములో ఉన్నటువంటి ఈ సమయంలో, and those who want to wipe Israel away from the map ఇశ్రాయేలు దేశాన్ని మ్యాప్లో ఉండకుండా తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో are able to parley with the US on equal terms. అమెరికా దేశంతో కలిసి ఇశ్రాయేలు దేశం పనిచేస్తుందని ఆరోపిస్తున్నటువంటి ఈ సమయంలో, It is truly an hour of grave peril to this nation and the world. ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో కష్ట సమయంగా మేము చూస్తూ ఉన్నాం. How quickly America has descended. ఎంత త్వరగా అమెరికా దేశం దిగజారిపోయింది. How evanescent is the power of wealth. ఆస్తి బలం ఎంత త్వరగా అదృశ్యమైపోతుంది. How feeble and powerless are our armies. మా సైన్య బలము ఎంత బలహీనమైనది. Oh Lord, we trust in those everlasting hands. ఓ దేవ, నిత్యమైన మీ యొక్క బాహువులను మేము చూడగోరుచున్నాము. And you question us, are my hands waxed short? నా బాహుబలము తక్కువైనా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. Have my hands lost their love and power? నా చేతులు ప్రేమను శక్తిని కోల్పోయినవా? Look at my hands. నా చేతులను చూడుడి. Oh Lord Jesus, ఓ యేసు ప్రభువా, you are our trust. మీరే నా నమ్మకమై ఉన్నారు. We can trust those hands. ఆ చేతులను మేము నమ్మగలము. Whatever our need, whatever our calamity, whatever our hardship, మా అవసరతలు, మా కష్టములు, మా విపత్తులు ఏమైనప్పటికీ Lord, we can trust those hands. ప్రభువా, ఆ యొక్క చేతులను మేము నమ్మగలము. Please, Lord, దయచేసి ప్రభువా, bring faith into the hearts of this nation again. ఈ దేశ ప్రజల హృదయంలోనికి మరొకసారి విశ్వాసాన్ని కుమ్మరించమని వేడుకొంచున్నాం. The dollar, the dollar, the dollar. డాలర్, డాలర్, డాలర్. We hear the proclamation. ఆ డాలర్ గురించిన మాటలే మేము తిరిగి తిరిగి వింటూ ఉన్నాము. The dollar is not to be trusted. It's gold, it's gold, it's gold. డాలర్ని మనం నమ్మలేము, బంగారం, బంగారం నమ్మాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. The dollar has lost 27 pennies. ఒక డాలరు 27 పెన్నీల విలువను కోల్పోయింది. Between the turn of the millennium 2000 2000 సంవత్సరం ఆరంభం నుండి ఎప్పటి వరకు డాలరు ఎంతో విలువను కోల్పోయింది. 2009. 2000 నుంచి 2009 మధ్యలో డాలర్ ఎంతో విలువను కోల్పోయింది. So why do you trust in the dollar? కాబట్టి డాలర్ను ఎందుకు నమ్ముతున్నారని చెబుతున్నారు. Oh my Father, I thank you for this wonderful lesson. ఓ నా తండ్రి, మీరు మాకు నేర్పించిన ఈ అద్భుతకరమైన పాఠము కొరకు మీకు వందనములు. If America will learn this lesson, if this world will learn this lesson, అమెరికా దేశము, ఈ ప్రపంచం ఈ పాఠం నేర్చుకుంటే ఎంత బాగుండును. and that we will understand what has been printed on every coin. ప్రతి నాణెం మీద ముద్రించబడిన దాన్ని మేము అప్పుడు అర్థం చేసుకోగలము తండ్రి. In God we trust. దేవునిందు మేము నమ్మకం ఉంచుతున్నాం అనేటువంటి ముద్రణ ఉన్నది. Let faith come again, Lord. Let faith come again. ప్రభువా, మరొకసారి ప్రజల హృదయంలోనికి విశ్వాసం రావాలి, విశ్వాసం రావాలి. A broken spirit be given again to us. ప్రభువా, మరొకసారి విరిగిన మనస్సును మాకు దయచేయము. Oh my Father, ఓ నా తండ్రి, make us a people who trust in those loving hands, ప్రేమ కలిగిన చేతులు నమ్మేటువంటి ప్రజలుగా మమ్మల్ని చేయండి. those nail-pierced hands. మేకులు కొట్టబడిన చేతులు యందు నమ్మకం ఉంచేవారుగా మమ్మల్ని చేయండి. Save us, Lord, save ప్రభువా, మమ్మల్ని రక్షించుము తండ్రి, from రక్షించుము. all our worldly లోకత్వం నుండి రక్షించుము. glitter and glamour and trust in vanity. హంగులు, ఆర్భాటాల నుండి, వ్యర్థత్వం నుండి మమ్మల్ని రక్షించండి. Give to us real faith. నిజమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. We beg you. మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.